మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మార్చి మాసం ఏదైతే షష్టగ్రహ కూటమి జరుగుతుందని చెప్పుకున్నామో మంత్ ఎండ్కి, సో ఈ మాసానికి సంబంధించి మార్చి మంత్లో ఈ మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ షష్టగ్రహ కూటమి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి జనవరి 28న శుక్రుడు ఆల్రెడీ మీనరాశిలోకి వచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 28కి బుధుడు కూడా ఆల్రెడీ మీనరాశిలోకి వచ్చి ఉన్నారు. ఓకే, సో అలాగే ఈ మార్చి 1వ తారీఖు నుంచి ఆల్రెడీ 1 మంత్ ఉన్నారు అక్కడ శుక్రుడు, ఫిబ్రవరి నెలంతా. ఇప్పుడు మార్చి 1 నుంచి శుక్రుని యొక్క వక్రం జరుగుతూ ఉంది. సో ఇక్కడ బుధ శుక్ర రాహువుల యొక్క ఇది జరుగుతుంది మీనరాశిలో. అలాగే గురువు గారు వృషభ రాశిలో వక్రచారం చేస్తున్నారు, కుజుడు కూడా మిథున రాశిలో వక్రచారం చేస్తున్నారు, కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక రవి శనులు ఇద్దరు కూడా కుంభరాశి మూల త్రికోణంలో శని ఉంటే శత్రుక్షేత్రంలో రవి ఉన్నారు. సో ఇప్పుడు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క మార్చి మాసానికి సంబంధించి మొదటి వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు. 6 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి వారం ఉంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి మనం చూసినట్టయితే కనుక వారం ప్రారంభం నుంచి కూడా చంద్రుని యొక్క 1000 స్థాన సంచారంతో ఈ వారం అనేది ప్రారంభమవుతుంది. సో ఆల్రెడీ ఈ రాశి వారికి శుక్రుడి యొక్క స్థాన సంచారం ఏంలో మొదలైంది. ఇప్పుడు బుధుడు కూడా వచ్చి ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క షష్టగ్రహ కూటంలో ఇప్పుడు శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా అలైన్ అవటం, చాలా వరకు మీ మనసుకు నచ్చిన ఖర్చులు కొంచెం అనవసరంగా అన్నెసరీగా పెట్టే ఆస్కారాలు కొన్ని ఉన్నాయి. అలాగే షార్ట్ జర్నీస్ వల్ల ఖర్చులు ఉండటం కానీ, ప్రయాణాల వల్ల ఖర్చులు ఉండటం కానీ. సో అలాగే ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ శ్రమ పడతారో, ఎక్కువ కష్టపడతారో వాటికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉండటం, సో అంత పడ్డ శ్రమకి తగ్గ ఫలితం రాకపోవటం, ఇది మనం ముఖ్యంగా గమనించదగిన విషయం. చంద్రరాహులు ఇద్దరు కూడా 1000 స్థానాల్లో ఉండటం ఇక్కడ ముఖ్యంగా ఆదివారం కొంత స్లీప్ అనేది కూడా, కొంత లేట్ స్లీప్ అనేది కూడా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఈ రాశికి సంబంధించిన అధిపతి కుజుడు కూడా ఆయన ఈ యొక్క కుజ స్తంభంలో మళ్ళీ తిరిగి తృతీయ స్థానంలో వక్రచాగం చేసి ఉన్నారు. సో మీకు ఏదైనా పని చేయడానికి సంబంధించిన ఆ పనికి సంబంధించి చేయగలను అనే ధైర్యం చాలా వరకు ఉంటుంది, మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎనీ వర్క్ ని టేకప్ చేయగలను అనేంత ధైర్యం మీ దగ్గర చక్కగా ఉంటుంది. పరాక్రమ స్థానంలోనే మీ రాశ్యాధిపతి సంచారం ఉండటం వల్ల ధైర్యం అనేది దాని గురించి నేను అడక్క అన్నట్టు ఉంటుంది ప్రస్తుతం పరిస్థితి అయితే. కానీ ఇందాక మనం చెప్పుకున్న కండిషన్లో మాత్రం మీరు అంత ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా చేసిన పనికి, అంత ఎఫర్ట్ పెట్టిన పనికి తగ్గ ఫలితం వచ్చే విషయంలోనే మేషరాశి వారికి వారం కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాగే బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ దేవగురువు బృహస్పతి ఇక్కడ వీరికి ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు, వక్రచారం కూడా చేస్తున్నారు. కాబట్టి కొంత ఆర్థికంగా మెరుగుదల ఉండే ఆస్కారాలు ఉంటాయి, ఆర్థిక పురోభివృద్ధి అనే ఆస్కారాలు ఉంటాయి.
కుటుంబంలో కూడా కొంత ఫ్యామిలీ పరిస్థితులు మీరు అర్థం చేసుకొని కొంతవరకు కుటుంబంలో మంచి సజెషన్స్ ఇస్తూ కుటుంబ పరంగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తారు, ఇద్దరు యోగిస్తారు. సో ఇక్కడ ఏ పని మీద అయితే మీరు ఎక్కువ ఫోకస్ పెడతారో తప్పకుండా ఆ పని అకంప్లిష్ చేస్తారు. కాకపోతే కొంత డిలే, కొంత టైం టేకింగ్, అలాగే కొంత ట్రాఫిక్లో మనం జనరల్గా ఒక అరగంట పట్టేది ట్రాఫిక్ జామ్ అయితే ట్రాఫిక్లో ఇంకో 20-30 నిమిషాలు ఎక్కువ పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ మేషరాశి వారికి సంబంధించి మెయిన్గా 1000 స్థానంలో బుధ రాహువుల యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కొంచెం ఎఫెక్ట్గా మనం చెప్పాలి. కాబట్టి రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ప్రియాంగ గులికా శ్యామం, అలాగే రాహువి అర్ధకాయం మహావీరం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు ఈ వారం చదువుకోవడం చాలా మంచిది. మార్చ్ అంటేనే మనకి ఎడ్యుకేషన్ మంత్, వెరీ ఇంపార్టెంట్ మంత్. పిల్లలు మీరు చక్కగా మంచి ఎఫర్ట్స్ పెడతారు చదువుకోవటం కోసం. ఆ చదివిన విషయంలో, ఆ పడ్డ కష్టంలో దానికి తగ్గ మంచి మార్కులు రావడానికి మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ మీకు శ్రమ ఎక్కువ కనిపిస్తుంది. శ్రమ ఎక్కువ కనిపించిన పర్వాలేదు, మరి కష్టపడి చదువుకోవాలి కాబట్టి. కానీ నైట్ టైమ్స్ ఎక్కువగా మెలకువగా ఉండి చదువుకోవటం వల్ల నాకు ఇంకా ఉపయోగం ఉంటుందని మాత్రం అనుకోవద్దు. క్వాలిటీ ఆఫ్ టైంలో మీరు చదువుకోవటమే చాలు. యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఓవర్ ఎఫర్ట్స్ పెట్టుకోవటం వల్ల కూడా ఉపయోగం ఉండదు. సో అలాగే అది బిజినెస్కి సంబంధించి కావచ్చు, ప్రొఫెషన్కి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే మీ పెట్టిన కష్టంలో, మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ రిజల్ట్స్, ఇక్కడ పడ్డ కష్టానికి తగ్గ రిజల్ట్స్ వచ్చే విషయంలో మాత్రం ఎక్కువ మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి చెప్పిన 2 రెమెడీలు చేసుకోండి, మీకు ఇంకా బాగుంటుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు: దశమంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు. సో కాబట్టి ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వృషభ రాశి వారికి జనరల్గా మనకి ఇక్కడ యోగిస్తుంది. ఏదైతే ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం అలాగే బుధ గురు 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ షష్టగ్రహ కూటమితో కూడిన మాసం ఇది. దానిలో వీక్లీ రాశి ఫలాలు. సో ఈ మంత్ ఎండ్కి షష్టగ్రహ కూటమి నెమ్మదిగా ఏర్పడటం. ఇక్కడ ఆల్రెడీ శుక్రుడు జనవరి 28కి మీకు లాభస్థానంలోకి వచ్చారు. ఇక్కడ ఫిబ్రవరి 28కి మొన్న బుధుడు కూడా లాభస్థానంలోకి వచ్చారు. అంటే వృషభ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల్లో శుక్ర బుధుల యొక్క సంచారంతో పాటుగా రాహువు కూడా అక్కడ ఉండటం, కొద్దో గొప్ప చాలా వరకు కూడా ఇక్కడ ఈ వృషభ రాశికి అంటే రాశ్యాధిపతి లాభస్థానంలో సంచరించడం ఒకటి, బుధుడి యొక్క సపోర్ట్ కూడా ఉండటం ఒకటి. సో ఈ నెగోషియేషన్ ప్లానెట్, వ్యాపార కారకుడైన బుధుడు ఎప్పుడైతే లాభస్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నారో, మీరు చేసే వ్యాపారాల్లో లాభాలకి సంబంధించి ఇంకొంచెం నెగోషియేట్ చేయడానికి మీరు ఇక్కడ ప్రయత్నించే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే మీ వర్క్ అండ్ ప్రొఫెషన్లో రికగ్నేషన్, గుర్తింపుకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు మీ క్రియేటివిటీ అనేది ఏదైతే ఉందో, వర్క్లో మీరు చూపించే క్రియేటివిటీ అతి రికగ్నైజేషన్ దిశగా వెళ్తుంది. సో దానివల్ల ఎవరైతే జనరల్గా ఏమైనా పేమెంట్స్ వర్క్స్ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే మనం ఈ వర్క్కి ఎంత అవుద్ది అని పేమెంట్స్ వర్క్ చేస్తూ మనం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి ఈ టైంలో మంచి నెగోషియేషన్ అనమాట. ఆర్థిక పరంగా పర్లో ఒక ₹2 ఎక్కువ వేసి చూపించుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు అనే విధంగా కొంత ఈ యొక్క లాభస్థానంలో బుధ శుక్రుల యొక్క యుతి ఈ రాశి వారికి యోగిస్తున్నాం. సేమ్ టైం చదువుకునే పిల్లలు, ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకు కూడా ఇక్కడ మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాలు, ఎడ్యుకేషన్ పరమైన విషయాలు కూడా అనుకూలంగా మార్చి మాసంలో మనకు కనిపిస్తున్నాయి. మరి మార్చి నెల అంటేనే మనకి ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలకి ఇది డెఫినెట్గా వృషభ రాశి పీపుల్కి మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు. వారం ప్రారంభం సోమ మంగళవారాల్లో ఇక్కడ చంద్రుని వేయిస్థాన సంచారంతో మొదలవుతుంది. సో ఇక్కడ సోమ మంగళవారాలు చంద్రుడు వేయిస్థానం సంచారంలో ఉంటాం. కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉంటాం, కానీ ఫ్యామిలీలో లైఫ్ పార్ట్నర్, స్పౌజ్ కానీ, మీ భార్య భర్త కానీ వీళ్ళతో కూడిన సమ్ డిబేట్స్ వల్ల కొన్ని మామూలుగా ప్రతి ఫ్యామిలీలో ఉండేవే. సో ఇక్కడ పెట్టిన వస్తువు ఎక్కడ పోయింది, ఎక్కడ పెట్టిందో అక్కడ కనిపించదు. సో ఇలాంటి లైక్ దట్ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. లైఫ్ పార్ట్నర్కి, మీ భార్య భర్త అండ్ కుటుంబంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏవో మీకున్న పరిస్థితులు బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఏందో చెప్పింది, ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది వ్యాపార పరంగా కూడా కొంత ఖర్చు అనేది దీనివల్ల ఇక్కడ లాభస్థానంలో ఈ గ్రహాలు ఉన్నా కూడా ఇక్కడ వేయి స్థానంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయంలో ఉంటాం. వాక్ ముఖ్యంగా మొన్నటి వరకు ఈ రెట్రోగ్రేషన్లో ఉన్న కుజుడు వల్ల చాలా వరకు అటు మాట వల్ల కూడా నష్టం, మాట వల్ల కూడా అనవసరంగా మనకి భేదాభిప్రాయాలు పెరగటం, అలాగే స్పెండింగ్ కూడా టూ మచ్ అవుతూ ఉండటం, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా కొంచెం హీట్గా నడుస్తూ ఉండటం ఇలాంటి. బట్ కొంచెం తగ్గుతాయి, కానీ ఈ ఖర్చులు అనేవి మాత్రం మనకు కొంచెం చూపిస్తున్నాయి. అండ్ కొంత యూనిటీ అనేది అవసరం ఫ్యామిలీలో. బుధ గురువారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఇది మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాశిలో గురుడు జనరల్గా యోగించడం కాబట్టి ఇక్కడ రాశి సంచారంలో ఉన్న గురుడు మొన్నటి వరకు కూడా రెట్రోగ్రేషన్ ఉన్నాడు. అట్లీస్ట్ ఇప్పుడు ఆయన ఫార్వర్డ్ మోషన్లో ఉంటాం ఈ మార్చి మంత్లో. అంత గ్రావిటీ తగ్గుద్ది. ఆరోగ్యపరంగా కావచ్చు, కొంచెం మీ ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే సర్కిల్స్లో ఉన్న ఫ్రెండ్స్ వల్ల, ఇంకెవరి వల్ల, థర్డ్ పర్సన్స్ వల్ల వచ్చిన సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గుతాయి, కొంచెం అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు. కానీ పిల్లలు ఆరోగ్య పరిస్థితుల రీత్యా మాత్రం కొంచెం ఈ రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ తినటం వల్ల కానీ ఒబెసిటీ ఎక్కువ పెరగటం కావచ్చు, సో ఇలాగా వెయిట్ పెరగటం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ జరిగే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి హెల్త్ పరమైన విషయాల్లో కూడా పిల్లలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క వీక్, అంటే ఈ గురుడు ఇక్కడ ఉన్నంత కాలం కూడా. సో అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కుజుడు ఉన్నారు అక్కడ మనం చెప్పుకున్నట్టు. బట్ ఇక్కడ గురువు గారి యొక్క రాశి సంచారం ఉన్న కుజుడు ఇక్కడ పక్క ర్యాష్ స్పెండింగ్ ఇస్తున్నా కొద్దో గొప్ప మళ్ళీ మనం చక్కగా దాన్ని ఆ స్పెండింగ్ని అది అయిన ఖర్చుని కానీ దేన్నైనా మళ్ళీ మనం వేరే సోర్స్ నుంచి చక్కగా దాని నుంచి గెయిన్ పొందే ఆస్కారాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. కాబట్టి వృషభ రాశి వారికి ఇక్కడ ఎంత నెగిటివ్ జరుగుతున్నా మళ్ళీ అది పాజిటివ్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది కొంచెం. అంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినప్పుడు మ్యారిటల్ మ్యాచెస్ పరంగా కూడా కొంత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత బ్యాడ్ అని కాదులే, కానీ ఇంకొంచెం చక్కగా మంచి ట్రాన్సిట్ వచ్చినప్పుడు కూడా ఇంకా మంచి సంబంధాలు అనేవి వచ్చే ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ద్వితీయంలో వాక్ స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణీ గర్భ సంభూతం చదువుకుండే. అలాగే రాశిలో గురువు గారి యొక్క సంచారం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఆరోగ్యపరంగా కానీ దేనికైనా సరే చాలా ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మనకి మెయిన్గా దశమ స్థానంలో బుధుడు, దశమంలో ఇక్కడ రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. ఇక్కడ ఆది, సోమ, మంగళ, శుక్ర, శని
ఆది సోమ మంగళ శుక్ర శని ఈ 5 రోజులు కూడా మిథున రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందో, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రాశ్యాధిపతి అయిన బుధుడు ఈ రాశికి తీసుకుంటే కనుక దశమ స్థాన సంచారంలోకి వచ్చి ఉన్నారు. సో వీళ్ళకి ఉద్యోగపరమైన, ప్రొఫెషనల్ పరమైన, కెరీర్ పరమైన విషయాల రీత్యా కొంత ఎక్కువ ఫోకస్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే షష్టగ్రహ కూటమి గురించి మనం చెప్పుకుంటున్నాం చాలా రోజుల నుంచి, అలాగే ఈ మార్చి ఎండింగ్కి ఏర్పడటం. సో ఇది ఎలైనయ్యే క్రమంలో శుక్రుడు ఆల్రెడీ ఉన్నారు, బుధుడు కూడా రీసెంట్గా వచ్చారు దశమ స్థానంలోకి రాశ్యాధిపతి. సో ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల మీద మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవటం, సో చాలా వరకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి మీరు ట్రై చేయటం, దానికి ఆ ప్రయత్నాల్లో కొంత స్ట్రెస్ అనేది మీకు ఎదురవటం. ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎప్పుడైతే మిథున రాశికి ఆ రాశ్యాధిపతి ఇక్కడ దశమ స్థానంలో ఈ గ్రహాలు ట్రాన్సిట్లో ఉండగా ఆ రాశ్యాధిపతి అయిన గురుడు వేల్లో ఉంటాం ముఖ్యంగా. సో కాబట్టి గురువు గారి యొక్క 1000 స్థాన సంచారం ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంత ఎక్కువ లాంగ్ జర్నీస్ కావచ్చు, కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసే ఆస్కారాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ కానీ వీళ్ళకి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. చాలా ట్రైల్ చేస్తారు, కానీ చివరిగా అది ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి మరి గురు బలం కొంచెం తక్కువగా ఉండటం వల్ల మీకు కూడా ఒక కించిత్ దాని చేసే ప్రయత్నాల్లో దానికి సంబంధించి మీకు ఎక్కడో డౌట్స్ లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సోమ మంగళవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఈ యొక్క కుజుడు కూడా ఆ రాశ్యాధిపతి కూడా మీకు ఇక్కడ రాశిలో ఉంటూ ఉన్నారు. కాబట్టి రాశిలో ఉన్న కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మిథున రాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా ఒక పవర్ స్ట్రగుల్ అనేది ఏర్పడటం అనేది మనం గమనించవచ్చు. సో ఆఫర్ ఇస్తారు, చాలామంది మనకి పరిచయం అయ్యే ఆస్కారాలు ఉంటాయి, అలాగే కొంతమంది మన సాయం కూడా కోరతారు, కానీ వీడు పెద్ద మూర్ఖుడు దొరికాడరా మనకి అనేటట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే ఒక పవర్ స్ట్రగుల్, మనకి దొరికే వాళ్ళంతా కూడా నాకంటే మొండోళ్ళు ఉన్నారా నాయన, వీళ్ళ పని వీళ్ళకే సంబంధించి కానీ అన్నట్టుగా కొంత ఏంటంటే ఈ కుజుడు మొన్నటి వరకు కూడా రిట్రగ్రేషన్లో ఉంటాం, అంటే అట్లీస్ట్ ఇప్పుడు కొంత ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల చాలా వరకు మొన్నటి వరకు అయితే మీకు పరిచయమైన వాళ్ళ వల్ల కానీ, మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, మీరు చేసే ప్రయత్నాల్లో కానీ, సో అసలంతా దానికి సంబంధించిన విషయాల్లో మెయిన్గా అంత ఫలితం లేకపోవడం, ఫిబ్రవరి 24 ముందు వరకు కూడా, జనవరి ఫిబ్రవరి 2 నెలలు అట్లీస్ట్ ఇప్పుడు ఇక్కడ రిట్రగ్రేషన్ మొగియటం వల్ల కొంతవరకు మీకు కొంచెం ఆ షార్ట్ టెంపర్ ఆవేశం అనేది కొంచెం తగ్గడం మనం గమనించవచ్చు. బట్ ఇప్పుడు దొరికే వాళ్ళు కొంత మాట మీద ఉండేవాళ్ళు కూడా కావచ్చు. సో అలాగే ఇక బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందో ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో కానీ, కొంచెం ఖర్చుల విషయాల్లో కానీ, ప్రొఫెషనల్ పరంగా మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని ఖర్చులు కానీ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్తో మీరు ఎంతకాలం పనిచేస్తూ వచ్చారో, సో ఇలా కాదు, డెఫినెట్గా మనం ఇంకా మంచి స్కోప్ ఉన్న జాబ్ ఎత్తుక్కోవాలి అనుకుని చాలా వరకు కూడా మీరు దానికి సంబంధించి రెడీ అవ్వటం, కొంత ప్రొలాంగ్డ్ నైట్ టైం ఎక్కువ మీరు కొన్ని రీసెర్చ్ వర్క్స్లో కావచ్చు, కొన్ని వర్క్స్లో కావచ్చు, కొన్ని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండటం వల్ల కొంత డిలే ఆఫ్ నైట్ టైంలో మీరు వర్క్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఈ బుధ గురువారాల్లో ఈ వారం మనకు కనిపిస్తుంది. అలాగే వారాంతానికి మనకి చూస్తే కనుక కుజుడు కూడా రాశిలో ఉన్నాడు, చంద్రుడు కూడా రాశిలో సంచారంలో ఉంటుంటారు. సో కాబట్టి ఇక్కడ మనం ముందే చెప్పుకున్నట్టుగా సో మెయిన్గా మీ ఎజెండా ఏంటంటే జాబ్ 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 జాబ్, ప్రొఫెషనల్ చేంజ్, ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాల్లో కొంత న్యూ ఏదైనా
కొన్ని 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 వాటికి మీరు ట్రై చేయటం. సో ఈ క్రమంలో కొంత ఈ కుజుడు లాంటి గ్రహం కూడా కొంత ఉండటం వల్ల దొరుకుతారు. కానీ మంచి పవర్ స్ట్రగుల్ వీళ్ళతో నాయన చాలా ముండోళ్ళు నాయన వాళ్ళతో మనం పడాలన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటుంటాయి. అదే విద్యార్థులు ఎవరైతే ఈ రాశి వాళ్ళు మెయిన్గా మిథున రాశి వాళ్ళకి సంబంధించి విద్యార్థులు ఉన్నారో, సో ఇక్కడ మనకి మెయిన్గా మనకి మార్చ్ మంత్ అంటే మరి ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి, సో విద్యార్థులు కూడా ఇక్కడ గురుడి వల్ల 1000 స్థానంలో గురుడి యొక్క సంచారం, రాశిలో కుజుడి యొక్క సంచారం ఈ రెండు కూడా కొంత వీళ్ళకి మీ ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ చదువుకునే కంటే చక్కగా మీకు మీరుగా ఓన్గా చదువుకుంటూ ఉంటే మిథున రాశి వాళ్ళకి తప్పకుండా ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వేయంలో గురువు గారి యొక్క సంచారం కొంచెం గురుబలం తక్కువ ఉంది కాబట్టి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని అక్కడ దర్శించుకోవటం, దేవానంచ ఋషినంచ గురువు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం వల్ల ఎడ్యుకేషన్లో విద్యార్థులకు ఇంకా మంచి పాజిటివ్ మార్క్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయం మర్చిపోవద్దు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. సో ఏదైతే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, మనం ఏదైతే షష్టగ్రహ కోణం గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం వీడియోస్లో. సో ఈ మార్చ్ మాసంలోనే మంత్ ఎండ్గా ఏర్పడటం, అలాగే ఈ వీక్లీ ఫస్ట్ వీక్లో మనం చూసినట్టయితే కనుక ఆల్రెడీ శుక్రుడు వచ్చినారు, ఇప్పుడు బుధుడు కూడా ఈ రాశిలో ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కొన్ని ఖర్చులు మనకి అనవసరంగా ఎదురయ్యే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా ఈ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, బుధుడు, శుక్రుడు, రాహువు, మార్చ్ అంటేనే ఎడ్యుకేషనల్ మంత్, ఎగ్జామ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది, స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది. భాగ్యస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల అనవసరంగా మీరు అటు ఇటు ఏదో తిరగటానికే మీ టైం వేస్ట్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి పిల్లలు. కాబట్టి ఎవరైనా సరే ఎడ్యుకేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఏదైనా సరే ఎనీ ఎడ్యుకేషన్. సో పిల్లలు ఇక్కడ అటు ఇటు ఎక్కువ తిరగడానికి కంటే చక్కగా ఒక చోట కూర్చుని చదువుకోవడానికి వీళ్ళు చక్కగా ఒక చోట కూర్చుని చదువుకోవడానికే అలా చేసుకుంటేనే వీళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే మంత్లో సో కొన్ని మెయిన్గా కొన్ని ఖర్చులు అనేవి రావటం, సో ఆ ఖర్చుల వల్ల కొంచెం ఎక్కువగా ఖర్చులు ఉండటం మనకి కర్కాటక రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది వారం ప్రారంభం. శోభ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైతే 10th రోజుల్లో చంద్రుడు యోగిస్తారు, బట్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆ రాశిధిపతి కుజుడు కూడా వక్రించి మొన్నటి వరకు ఈ కుజ స్తంభంలో 1000 స్థానంలో ఉన్నారు. సో ప్రొఫెషనల్ అండ్ కెరీర్ పరమైన విషయాల్లో అయితే వీళ్ళకి చాలా వరకు ఇరిటేషనల్ సిచ్యువేషన్స్ అక్టోబర్ నుంచి ఎదురవుతూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. చాలా గ్రావిటీని ఇంకెంత తట్టుకోవాలి, ఇంకెంత ప్రెషర్ తట్టుకోవాలి, ఇంకెంత తట్టుకోవాలి అన్నట్టు వీళ్ళకి కొంచెం ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు వాస్తవం. సో అట్లీస్ట్ ఓకే, ఇప్పుడు కొంచెం ఆ జాబ్ స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లో ఏదైతే మేజర్ కీ పీరియడ్ ఉందో స్ట్రెస్కి సంబంధించి కొంత ఫ్రస్ట్రేషన్ కలిగించేది ఎక్కువ, అది భరించారు, అయిపోయింది. అంటే ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో జాబ్లో ఇంత కష్టపడాల్సి వస్తుంది ఏంటి, మానిపడేద్దాం అనే విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మానద్దు, వాల్యూ తెలుసుకొని జాబ్ వాల్యూ. సో ఇక్కడ ఎనీ అదర్ బెటర్ ఆఫర్ లేనిదే మాత్రం అలాంటి డెసిషన్ తీసుకోకండి, ఇది జస్ట్ ఏ ట్రాన్సిట్ మాత్రమే. సో చదువుకునే పిల్లలకు కూడా
ఈ కర్మస్థానాధిపతి ఇక్కడ ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుందో జాబ్కి సంబంధించిన విషయాల్లో టెన్షన్, ఒక ఫీర్ ఉంటూ ఉంటుంది. సంతానమైన విషయాల్లో కూడా కొంచెం ఫీర్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ పరంగా కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి 1000 స్థానంలో ఉన్నాడో పిల్లలకి రాత్రి 2, 3 ఈ టైంలో కూడా మెలకుగా ఉండి ఉండటం అనవసరంగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవి ఏర్పడుతుంటాయి. కొంచెం కష్టంగా మీ పని ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో బుధ గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం అట్లీస్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక బుధ గురువారాలు సమ్వాట్ బెటర్గా ఉంటుంది. గురుబలం ఉంది లాభంలో. ఆ రాశి శుక్రుడు కూడా చక్కగా భాగ్యస్థానంలో ఉన్నాడు. కొద్ది గొప్ప ఈ గురు శుక్రుల యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల కొంత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన మీకు అయ్యే ఖర్చుల్లో కొంత పర్వాలేదు, ఏదో వస్తుంది ఖర్చు పెట్టగలుగుతున్నాను అనుకునే విషయంలో అయినా కొంత ఆర్థిక పరంగా మీకు వెసులుబాటు కల్పించడానికైనా శుక్రబలం మీకు తోడుగా ఉంటుంది. అలాగే గురుబలం కూడా. బుధ గురువారాలు సమ్వాట్ బెటర్. ఈ 2 రోజులు కూడా చక్కగా కొంత పనికి సంబంధించి ఏది ఇంపార్టెంట్ వరకు బుధ గురువారాల్లో చేసుకోవడం మంచిది. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడు వ్యయంలో ఉన్నాడు, కుజుడు కూడా 1000 స్థానంలోకి వస్తున్నారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ చాలా వరకు కూడా మరి ఒక ఉద్యోగపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ మన వారం ప్రారంభం చెప్పుకున్నది వారాంతానికి కొంచెం అధికం అవుద్ది. సో కాబట్టి ఆ స్ట్రెస్తో కాకుండా, ఫియర్తో కాకుండా హ్యాపీగా చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా కర్కాటక రాశికి మనకి వ్యయంలో కుజుడి యొక్క సంచారం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ధరణి గర్భ సంభూతం చక్కగా కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కానీ, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం కానీ చాలా చాలా మంచిది. సో ఇది మెయిన్గా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళు పొందగలుగుతారు. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి అక్కడ కనిపిస్తుంది. 8, 9, 10, 11 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి ఉంది. మనకి 8, 9, 10, 11 కాబట్టి బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఏదైతే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక షష్టగ్రహ కూటమి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం. సో అది మంత్ ఎండ్కి ఉండటం, దాని గురించి ఎలా ఉండబోతుంది, దానిలో భాగంగా అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జనవరి 28న శుక్రుడు ఎంటర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా బుధుడు కూడా ఫిబ్రవరి 28న అష్టమ స్థానంలోకి ఎంటర్ అయ్యారు. ఇక అన్ని గ్రహాలు వస్తాయి నెమ్మదిగా. ఇక్కడ ఈ వారం ప్రారంభం వచ్చే చేంజ్ ఏంటి, ఏదో కొంచెం తేడాగా ఉంది అన్నట్టు మీకు కొన్ని విషయాల్లో అనిపించే ఆస్కారాలు మన దగ్గర కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి సింహరాశి వారికి మెయిన్గా సో ఇక్కడ అష్టమ రాహు ఉండడం, చంద్రుడి యొక్క సంచారం కూడా స్టార్ట్ అవటం, ఆరోగ్య పరిస్థితుల విషయంలోన, ఆర్థిక పరిస్థితుల్లోన, మీరు ఇచ్చిన కమిట్మెంటుల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఆ యాంగ్జైటీనా అనేది మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి కూడా సంబంధించి మనం చూస్తే సో కొంతవరకు మెయిన్ ఏంటంటే కొద్ది గొప్ప ఓరట. కుజుడు మొన్నటి వరకు కుజస్తంభం జరిగి వేయంలో కూర్చున్నాడు ఆయన పోయి, మళ్ళీ రిట్రగ్రేషన్లో మళ్ళీ వెనక్కి వచ్చారు, లాభస్థానంలో ఇంకా రిట్రగ్రేడ్ అవుతూనే ఉన్నారు. సో చాలా వరకు ప్రాఫిట్స్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ పరంగా కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో, పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా తలకాయ నొప్పులు ఫేస్ చేయటం. అండ్ అట్ ద సేమ్ టైం మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు, మీ టీంలో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కూడా కొన్ని హీట్ అండ్ హార్ట్ డిబేట్స్. అట్లీస్ట్
కుజుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్న కుజుడు మంచి ప్లేస్లో వెల్ ప్లేస్డ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అయితే బుధ శుక్రులు ఇద్దరు కూడా అష్టమ స్థానంలో యోగిస్తారు. బట్ ఇక్కడ సమ్ టైమ్స్ వారసత్వ ఆస్తుల్లోనో కుటుంబ పరంగానో కొన్ని డిటాచ్మెంట్స్, క్లోజ్ రిలేషన్స్లో కొన్ని డిటాచ్మెంట్స్ అనేవి కూడా ఈ ఆస్కారాలు ఉంటాయి. అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో బుధ శుక్రులు కొంచెం బాగానే యోగిస్తారు. లాభంలో ఉన్న ఈ కుజుడు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో జాయింట్ అకౌంట్స్ కావచ్చు, పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ నుంచి కావచ్చు, అదర్ సైడ్స్ నుంచి వచ్చే వెల్త్ విషయంలో ఈ రెండు గ్రహాలు కూడా కొంచెం యోగించడం వల్ల కొద్దో గొప్ప ఈ కుజుడు యొక్క లాభస్థాన సంచారం, ఈ 8th హౌస్లో ఈ యొక్క అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ బుధ శుక్రుల యొక్క సంచారం, ఈ రెండు కొంచెం స్ట్రెంగ్త్గా ఉండటం వల్ల అట్లీస్ట్ వ్యాపార పరంగా ఇక్కడ చాలా వరకు కూడా ఎదురవుతున్న మీ పార్ట్నర్స్తో వచ్చిన కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో వచ్చిన డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఏదైనా మీ ఫ్రెండ్స్తో వచ్చిన డిస్టర్బెన్సెస్ కావచ్చు. సో ఇవి ఉంటూ ఉంటాయి. బట్ ఈ సోర్సెస్ కొంచెం మీకు కొంచెం బలాన్ని ఇస్తూ ఉండటం వల్ల అట్లీస్ట్ ఈ పరిస్థితులు ఇలా ఉన్నా సో ఈ రెండు విషయాలు మిమ్మల్ని కొంచెం ప్రశాంతతకి గురి చేస్తాయి. అలాగే బుధ గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ గురుడు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో చాలా స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ ఆల్రెడీ చూసి ఉంటారు. వాడికి సెప్టెంబర్ నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు మనం ఏం పని చేసినా వాడికి నచ్చదు. అసలు చాలా వరకు కూడా మీ వర్క్ అనేది రీషఫిల్ చేయబడుద్ది. ఏ పని అయితే మీరు చేస్తారో మళ్ళీ ఆ వర్క్ కాకుండా ఇంకో వర్క్ మీకు తిరిగి అప్పచెప్పే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాంటి మార్పులు చేర్పులు ఇవన్నీ ఉద్యోగంలో జరిగి ఇప్పుడే ఏదో కొంచెం అలా రిలాక్స్డ్గా అవుతూ ఉంటారు. సో అంటే ఈ షష్టగ్రహ కూటం ఏదైతే 8th హౌస్లో ఏర్పడుతుందో దీనికి సంబంధించి వృత్తిపరంగా ఒక పక్కన ఒక పనిగా 2-3 పనులు చేసుకుంటా ప్రాఫిట్ గురించి, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ట్రై చేసుకుంటా ఏవో మా పాటలు మేము పడుతున్నామండి అంటారు చూసారా, అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సో మార్చి మంత్ అంటేనే ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన మంత్ ఫస్ట్. సో పిల్లలకి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అట్లీస్ట్ కుజుడి యొక్క లాభస్థాన సంచారం మాత్రం వీళ్ళకి స్ట్రెంగ్త్గా ఉంది అట్లీస్ట్. సో కాబట్టి పిల్లలు ఎక్కువ టెన్షన్కి గురవకుండా, స్ట్రెస్కి లోనవ్వకుండా, బయట ఫుడ్ ఏమీ తీసుకోకుండా ముందే చెప్తున్నా. ఎందుకంటే ఎగ్జామ్స్ టైము చక్కగా బయట అక్కడ తిరగకుండా, బయట ఫుడ్లు తినకుండా ఈ మార్చి మంత్ మొత్తం కూడా అష్టమ స్థానంలోనే షష్టగ్రహం కూడా జరుగుతుంది. హెల్త్ని కాపాడుకోండి. అనవసరంగా డిసప్పాయింట్మెంట్లు, స్టమక్ డిసప్పాయింట్మెంట్లు ఇవేం కాకుండా ప్లెజెంట్గా ఇంట్లోనే ఉంటా చక్కగా స్ట్రెస్ని తగ్గించుకొని హాయిగా ఇంటి పట్టును తింటూ బయట అక్కడ తినకుండా హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా టైంకి చదువుకుంటూ, టైంకి పడుకుంటూ చేసుకుంటూ మీరు వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెస్ అండ్ సమ్ టెన్స్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి చదువుకునే పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి, ఇంట్లో విషయాల మీద మీకు అనవసరం కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా అష్టమ రాహు దోషం ఒకటి ఎక్కువ ఇంపాక్టివ్గా ఉంది ఈ వారం. అదొకటే మెయిన్ ఇంపాక్ట్. ఈ అష్టమంలో ఉన్న రాహువు, చంద్రరాహువులు కలిసి ఉండటం వల్ల లాస్ట్ మినిట్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో పప్పులో గాలేసినట్టు అవుతాయి. అది కొంచెం ఫైనాన్షియల్గా ఎక్స్పెన్సెస్కి దారితీస్తాయి. అంటే అర్ధకాయ మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, దుర్గామాత ఆరాధన చేసుకోండి చక్కగా. ఈ రెండు అండ్ శనివారం పూట చక్కగా రాహుకి ఆయనకి అర్చన అభిషేకం చేసుకోవడం కూడా మంచిది. ఇది తప్పకుండా చేసుకోండి. సింహరాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రవి, అలాగే షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే రాశి వారికి మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సప్తమ స్థానం సంచారం. సో ఇక్కడ సప్తమ స్థాన సంచారం అనేది మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే చంద్రుడి యొక్క సప్తమ స్థాన సంచారంలో షష్టగ్రహ కూటమి ఈ మార్చి ఎండికి ఏర్పడుతూ ఉంటాం. ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు అక్కడ, ఇప్పుడు అక్కడ బుధుడు కూడా ఉన్నారు. బుధుడు కూడా అక్కడ ఉన్నారు.
ఇది రీసెంట్గా ఫిబ్రవరి 28 నుంచి బుధుడు కూడా వచ్చున్నారు అక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే బుధ శుక్రుల యొక్క ఈత అక్కడ జరుగుతుందో, చంద్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుందో, సో రాహు కూడా ఉన్నారు. సో వ్యాపార పరిస్థితుల రీత్యా మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైనా కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినప్పుడు ఇవి పెద్ద అనుకూలించే అంశాలుగా విషయాలుగా ఏమీ ఉండవు. వ్యాపారంలో విశ్వ ప్రయత్నాలు చేయటం అనేది చేయొచ్చు కానీ కాబట్టి అనుకూలించే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ విషయంలో మాత్రం మీరు లాస్ అవ్వకుండా ఉంటే సరిపోద్ది. ఎంత అనుకూలమో కాదో మరి అంటే ఎవరన్నా కొత్తగా భాగస్వామిగా చేసుకున్నా, లేకపోతే వ్యాపారానికి సంబంధించి మీరు కొత్త ప్రణాళికలు ఏమైనా చేసుకుంటున్నా, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో ఇది ఖర్చు మనీ పరంగా ఫైనాన్స్ పరంగా పక్కన పెట్టేసి అవి కాకుండా మిగతా ప్రణాళికలు ఏమైనా చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా సో చాలా సంబంధాలు వస్తున్నట్టుంటాయి, కొత్త సంబంధం కొంచెం దగ్గరగా వచ్చినట్టు కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. బట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ దీన్ని బట్టి మాత్రం కన్యారాశి వాళ్ళకి కాంట్రాక్ట్ విషయాల్లో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా సరే కొంచెం ఇక్కడ ఈ మంత్ ముఖ్యంగా కొంచెం కీలకం. సో దానిలో అనుకూలించే అవకాశాలు మనకు కొంచెం తక్కువగా ఉన్నాయని తెలుస్తున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా కాంట్రాక్ట్ విషయాల్లో ఏంటి, వ్యాపారపరమైన విషయాల్లో ఏంటి, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో ఏంటి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో వారం ప్రారంభమే సప్తమ స్థానం నుంచి మొదలవుతుంది. ఇక్కడ అట్లీస్ట్ ఓకే భాగ్యంలో ఆ రాశ్యాధిపతి గురుడు భాగ్యంలో మంచి ప్లేస్లో ఉన్నాడు, వెల్ పొజిషన్లో ఉన్నాడు. సో అట్లీస్ట్ గురుబలమైనా ఉండటం వల్ల కొద్దో గొప్ప ఇక్కడ మీకు వస్తున్న అనేకమైన అవరోధాలు అవాంతరాలకి గురుబలం 9th హౌస్లో ఉండటం వల్ల అదృష్టం వల్ల మీరు సర్వైవ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. డివైన్ పవర్ పెంచుకోవటం, దైవ బలాన్ని పెంచుకోవటం, గురువుల్ని దర్శించటం, అలాగే స్పిరిచువాలిటీ. సో 9th హౌస్కి సంబంధించి ఎంతైతే ఇక్కడ గురుబలం ఉందో ఆ గురుబలమే సప్తమ స్థానంలో జరిగి ఈ డ్యామేజ్ని ఆపుతూ ఉంటుంది. సో ప్రవాసం కోసం, ట్రావెల్స్ కోసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో కూడా ఫలితం ఉండొచ్చు తప్పకుండా. ప్లేస్ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. విపరీతమైన ప్రయాణాలు ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మంత్ ఈ రాశి వాళ్ళకి క్రమక్రమంగా. సోమ మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశ్యాధిపతి కుజుడు చూస్తే మొన్నటిదాకా కూడా ఆయన రెట్రగ్రేషన్లో లాభస్థానంలోకి వెళ్ళి రెట్రగ్రేడ్ అయ్యి కుజిస్తామని దశమ స్థానంలోకి వచ్చి మళ్ళీ రెట్రగ్రేషన్లో ఉన్నారు. సో వృత్తిపరమైన విషయాల్లో ఆర్ట్ టైమింగ్స్ ఎదురవటం, సో జాబ్ వల్లే కొంత హెల్త్ కొంచెం సహకరించకపోవటం, జాబ్కి సంబంధించిన విషయాల్లో ఇలాంటివి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. సో మీ ప్రొఫెషన్కి సంబంధించే ప్రొఫెషన్ పరంగానే హెల్త్ ఇష్యూ అనేది ఉండే ఆస్కారాలు ఇలాంటి చిన్న కనిపిస్తున్నాయి. లేకపోతే సడన్ రిజల్ట్స్, సడన్ చేంజెస్ ఇన్ యువర్ జాబ్ ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ. అంటే సోమ మంగళవారాల్లో ఈ వచ్చే మార్పుల గురించి కొంచెం ఇక్కడ మీకు కొంచెం టెన్స్ ఫీలింగ్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో గురువు గారి యొక్క బలం ఉంది కాబట్టి ఇక్కడ వారం మొత్తంలో చూసిందే ఇక్కడ బుధ గురువారాల్లో సంవాట్ బిట్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మార్చ్ అంటేనే పిల్లలు ఎడ్యుకేషనల్ ఇయర్, పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు. చక్కగా మార్చ్ మంత్లో ఇంకా ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళకి కంబైన్డ్ స్టడీస్ అనేవి మాత్రం ఉండకుండా రారా నువ్వు కూడా రా మా ఇంటికి నువ్వు కూడా రారా నలుగురిని కూర్చొని చదువుకుందాం ఇలాంటివి పెట్టుకోవద్దు. చక్కగా ఒక్కళ్ళే కూర్చొని చదువుకోవటం ఇలాంటివి చేయటమే చాలా మంచిది. ఇప్పుడున్న పొజిషన్లో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న ఈ సిచ్యువేషన్స్లో సప్తమ స్థానం అనుకూలంగా లేకపోవటం, సో అనవసరంగా డిస్టర్బ్ అవుతారు తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. భాగ్యంలో గురుడు ఉన్నాడు, మంచి ఎడ్యుకేషన్ హౌస్లో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి అన్నిటికీ యోగిస్తాడు ఆయన. సో మీరు ఓన్ ఎఫర్ట్స్తో చక్కగా బాగా చదువుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి రాశి వాళ్ళకి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క దశమస్థాన సంచారం, దశమస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. ఆడు కుజుడు కూడా ఉన్నారు ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు. మనం అంటే మరీ అడ్వాన్స్గా
జనవరి ఫిబ్రవరిలో ఉన్నంత జాబ్లో ఉన్నంత మరీ ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ ఉండవులే కానీ కొంచెం తగ్గుతాయి కానీ, బట్ ఆర్గ్యుమెంట్స్ కొంచెం మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, కొంచెం ఏదో కోపం ఎవడి మీద వస్తూ ఉంటుంది. సో ఇది మనకి వారాంతానికి ఎక్కువ కనిపిస్తుంది. సో కన్యారాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే కూడా సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా అంత యోగదాయకంగా ఉండట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు చక్కగా కృష్ణుని మధురాష్టకం, శ్రీకృష్ణుల వారి మధురాష్టకం, మధురం మధురం, ఆ యొక్క వదనం మధురం, అసలు కృష్ణుడి యొక్క ఆయన చూపు మధురం, ఆయన నవ్వు మధురం, ఆయన నడిచిన మధురం. సో అన్నీ కూడా చక్కగా మధురాష్టకం శ్రీకృష్ణుల వారు చదువుకోవడం వల్ల ఈ కన్యారాశి వాళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులరాశి వారికి సంబంధించి చూద్దాం. తులరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో బుధుడు అలాగే షష్టమంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. తులారాశి వారికి వారం ప్రారంభం ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతుంది. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఈ రాశికి మనం చెప్పుకున్న షష్టగ్రహ కూటమి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి. సో ఈ మంత్ ఎండ్కి ఏర్పడటం. సో ఆల్రెడీ శుక్రుడు ఇక్కడ మీ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడే జనవరి 28 నుంచి ఇక్కడ ఉన్నాడు. సో ఎప్పుడైతే జనవరి 28 నుంచి శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ఉందో, ఆల్రెడీ ఫిబ్రవరి 28 బుధుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు, ఆల్రెడీ రాహు ఉన్నారు అక్కడ. సో ఆరోగ్యపరమైన విషయాల్లో, ఫ్లక్చువేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండటం అనేది మంచిది. రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే రుణ రోగ శత్రుస్థానంలో ఉన్నాడో, అనవసరమైన కన్ఫ్లిక్ట్స్, అనవసరమైన కొన్ని వివాదాలు స్త్రీల పరంగా కావచ్చు, ఫీమేల్ పర్సనాలిటీస్ రీత్యా కావచ్చు. అలాగే ఈ శుక్రుడు లాంగ్ రన్గా 6th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇంటిగేటింగ్ సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ రాశి వారికి ఎప్పుడూ లేదు మీ ఇన్లాస్తో కావచ్చు, కలత్రకారకుడైన శుక్రుడే 6th హౌస్లో ఉండటం వల్ల హస్బెండ్కి కానీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళకైనా హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు ఇక్కడ కొంత ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. వారం ప్రారంభమే చంద్రుడి 6th హౌస్ నుంచి ఆయన యొక్క ట్రాన్సిట్ అవుతూ ఉన్నాం. అక్కడ చంద్ర, శుక్ర, బుధ, రాహుల్ ఇలా అన్ని గ్రహాలు ఉంటాం. సో ఏదైనా మనిషి అనేవాడు కోరుకుందే 6th హౌస్, ఎందుకంటే అది కొంచెం ట్రబులిజంగా ఉంటుంటుంది, ట్రబుల్స్ మనకు వచ్చే ట్రబుల్స్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ తులారాశి వాళ్ళు ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. మార్చ్ అంటేనే మరి ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి, పైగా పంచమ స్థానంలో శని రవుల యొక్క దోషం ఉంది. ఇక్కడ ఎంత బాగా చదివే స్టూడెంట్స్కైనా కూడా ఈ శని రవుల యొక్క యుతి కనిపిస్తుంది. కాబట్టి పంచమ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు పెట్టుకున్న దీనిలో కావచ్చు, ఎక్స్పెక్టేషన్స్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వీటిని రీచ్ అయ్యే క్రమంలో మీ ఎక్స్పెక్టేషన్స్కి అవుట్కమ్కి చాలా తేడా ఉంటుంది. ఈవెన్ ఆఫీస్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కూడా. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఓ పక్కన లోన్స్ ఎక్కువ అప్పులు తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయాలి. సోమ మంగళవారాల్లో 7th హౌస్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం సప్తమంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. బట్ అక్కడ కుజుడి యొక్క ట్రాన్సిట్ చూస్తే భాగ్యస్థానంలో ఉంది. ఇక్కడ చూస్తే మొన్నటి వరకు కూడా కుజస్తంభం జరిగి 10th నుంచి భాగ్యస్థానంలో కుజుడు వచ్చి రిట్రగ్రేషన్లోకి వచ్చి చాలా వ్యాపార పరంగా తీసుకున్న, ఫ్యామిలీ పరంగా తీసుకున్న, లైఫ్ పార్ట్నర్ రీత్యా తీసుకున్న అంత చాలా వరకు కూడా సిచ్యువేషన్స్లో కొంచెం ర్యాష్ సిచ్యువేషన్సే మనకి ఎదురవుతూ ఉంటాయి. సో అలాగే ఫాదర్కి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో సమస్య కనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు కుజుడు రిట్రగ్రేషన్ కంప్లీట్ అయ్యి డైరెక్ట్ మోషన్లో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంత ఈ విధమైన ఎఫెక్ట్ ఉంటుందిలే, కానీ అంత ఉండకపోవచ్చు, కొంచెం తగ్గుతుంది. అలాగే బుధ గురువారాల్లో
ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ ఈ రాశికి అష్టమంలో గురుడు ఉన్నాడు, మళ్ళీ షష్టమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి. సో కాబట్టి బీ కాన్షియస్. వాహనాలు నడిపే విషయంలో అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, తీసుకునే అప్పుల విషయంలో అయినా, డైలీ రొటీన్లో మీరు చేసే డైలీ రొటీన్లో ఎక్కువ తప్పుల దొరలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి విషయాల్లో అండ్ ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి సంబంధించి కావచ్చు, కొలీగ్స్ కానీ, సర్వెంట్స్ ఉన్న పలానా మానేస్తుంది. అది ఏంటి ఉన్న పలానా మానేస్తే నేనేమవ్వాలని మీరు ఫోన్లో ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవటం. సో కమ్యూనికేషన్ పరంగా కూడా షార్ట్ జర్నీస్ చేసిన మీకు వచ్చే కమ్యూనికేషన్స్ కూడా సరిగ్గా లేకపోవటం, కమ్యూనికేషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడటం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి తులారాశి వాళ్ళకి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక శుక్ర శనివారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, కొంచెం స్ట్రైన్ 2 రోజులు కూడా శుక్ర శనివారాల్లో మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్లెజెంట్నెస్ ఎక్కువ. వీళ్ళు లిటిగేషన్స్లోకి వెళ్లకుండా, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా, వివాదాల్లోకి వెళ్లకుండా, తలకాయ నొప్పులు జోలికి పోకుండా ఎంత వెనక్కుంటే అంత మంచిది. సో తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ముఖ్యంగా అష్టమ గురుదోషం, ఇది చాలా ఇబ్బంది. అష్టమ గురుదోషం జనరల్గా ఇప్పుడు దేవానాంచ ఋషినాంచ, ఇది కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లం, ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకొస్తూ ఉంటుంది, ఎసిడిక్. కాబట్టి ఈ గురువు గారి యొక్క దోషానికి సంబంధించి మనం శనగలు 1 కేజీ-పావు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం, దేవానాంచ ఋషినాంచ గురునవగ్ర శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. రాశ్యాధిపతి శుక్రుడే షష్టమంలో ఉన్నాడు, లాంగ్ రన్ ఉంటున్నాడు. పైగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం, ఈ షష్టమ స్థాన సంచారం ఈ మంత్ అంత అనుకూలంగా ఉండదు కూడా. కాబట్టి వెన్ను నొప్పి కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇవి ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అప్పులు తీసుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కొట్టే ఆస్కారాలు కూడా ఉంటాయి ఈ రాశిలో. కాబట్టి శుక్రుడికి సంబంధించి తప్పకుండా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. సో ఈ 2 మేజర్గా చేసుకోవడం అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో అక్కడ చాలా వరకు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వారంలో, అది వారం ప్రారంభంలో చేసిన ఎక్స్పెక్టేషన్స్ అంతగా అవి అంత పూర్తి ప్రతిఫలాన్ని ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా వృశ్చిక రాశి వారికి మార్చ్ మంత్ అంటేనే మనకి మెయిన్గా ఎడ్యుకేషన్ మంత్. సో ఇక్కడ ఆల్రెడీ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ మాసాంతానికి ఉండటం. సో దాని గురించి అన్ని వీడియోస్ చేసుకున్నాం యాక్చువల్గా. సో వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఇక్కడ పిల్లల మైండ్లో చాలా వరకు కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ అని కాదు కానీ ఎక్కువ వ్యాపకాలు ఉంటాం. సో ఇక్కడ ఎగ్జామ్స్ టైంలో మన వ్యాపకం ఏంటి? చదువుకోవడమే మన వ్యాపకం ఉండాలి. సో ఎక్కువ వ్యాపకాలు ఉంటాం, ఇంకా ఏవేవో ఆలోచనలు ఉంటాం. సో దానివల్ల సబ్జెక్ట్కి సంబంధించి మీరు చక్కగా ఒక 60-70% మీరు చదువుకోగలరు. కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఆలోచనలు, వ్యాపకాలు, ఇంకా వేరే ఆలోచనల వల్ల 40% చదవగలుగుతారు. సో అలాంటి పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మీరు చూసినప్పుడు సో తప్పకుండా పిల్లలు ఈ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్ ఓన్లీ.
అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఏవో ఆలోచనలు చేసుకుంటారు, కానీ పెద్దగా దాని నుంచి వచ్చే రాబడి, స్టాక్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి. ఎందుకంటే ఫిబ్రవరి 28 నుంచి బుధుడు కూడా పంచమంలోకి వచ్చాడు. నీచ బుధుడు, పైగా చంద్రుడు, రాహువు, 3 కాంబినేషన్స్ అక్కడ యోగిచ్చేవి కాదు. సో అలాగే సోమ మంగళవారాల్లో చూస్తే చంద్రుడి షష్టమ స్థాన సంచారం. ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తాడు. రుణరోగ శత్రు స్థానం అనే స్థానంలో చంద్రుడి యొక్క సంచారం చాలా మంచిది. కానీ ఇక్కడ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతే అష్టమంలో ఉన్నాడు. కాబట్టి సోమ మంగళవారాల్లో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఏదైతే కుజస్తంభన జరిగి చాలా కాలంగా అక్టోబర్ నుంచి కూడా కుజుడు కదలకుండా అక్కడ 9th వెళ్ళి మళ్ళీ వక్రించి నీచ రాశిలో నుంచి మళ్ళీ 8th వచ్చి, సో ఇదంతా సో మచ్ ఆఫ్ స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉండటం, ఇక ఇక్కడ రాశ్యాధిపతి కూడా అవ్వటం, అష్టమ స్థానంలోకి వెళ్ళటం. సో కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ అగ్రెసివ్నెస్, వేగం, ఆవేశం, ఈ రెండు కూడా పనికిరావు. ఈ రెండింటితో ఆవేశంతో కూడా ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం మంచిది. అలాగే బుధ గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ సప్తమంలో గురుడు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. అండ్ అలాగే మెయిన్గా ఏంటంటే శుక్రుని యొక్క సంచారం కూడా కలిసి వస్తుంది. అట్లీస్ట్ గురుడు చక్కగా సప్తమంలో ఉండటం, శుక్రుడు కూడా పంచమంలో ఉండటం, 2 దోషాలు కొంచెం మిగతా దోషాలు ఏవైతే ఉన్నాయో పంచమ స్థానంలో వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి బుధ గురువారాలు కొంచెం సంవాట్ బెటర్. వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, సో కొంత సంతానపరమైన విషయాల్లో అయినా బుధ గురువారాలు చాలా అనుకూలంగా ఉంది. సో మిగతా రోజుల కంటే ఈ 2 రోజులు ఓకే. సో అలాగే శుక్ర శనివారాల్లో వారాంతానికి చూస్తే చంద్రుడు కూడా అష్టమంలోకి ఉంటాం, అలాగే కుజుడు కూడా రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి సమ్ మెంటల్ టెన్స్ ఫీలింగ్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, స్టాక్స్ మీద పెట్టుకున్న వాటికి సంబంధించి ఒక రకమైన టెన్షన్ అనేది ఎక్కువగా ఇక్కడ శుక్ర శనివారాల్లో వృశ్చిక రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కొంతవరకు గురువుల ఉండటం వల్ల, ఆయన రాశిని చూడటం వల్ల ఇలాంటి దోషాలు ఎన్నున్నా కూడా తప్పకుండా కొంచెం తగ్గడం, చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారాలు ఉంటాం, మనం ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి అష్టమంలో కుజుడు, ఈ బుధరాహుల యొక్క యుతి పంచమ స్థానంలో 2 కూడా కొంత అంత ఇచ్చేవి కాదు. కాబట్టి ముందు రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారు. ధరణీ గర్భ సంభూతం చదువుకోండి కంపల్సరీగా. రాశ్యాధిపతికి సంబంధించి కుజనవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, కేజింబావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే మీ ఇష్ట దైవారాధన కూడా ఎక్కువ చేసుకోవటం వల్ల ఎడ్యుకేషన్, సంతానపరమైన విషయాల్లోనూ ఈ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రవి, అలాగే చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో కేతువు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి యోగిస్తూ ఉంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. అంటే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం ధనురాశి వారికి కనిపిస్తుంది. సో ఇది వారం ప్రారంభం కొంచెం ఎమోషనల్గా స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా షష్టగ్రహ కూటమి గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసుకున్నాం. సో ఈ మార్చిలోనే నెలాఖరికి ఏర్పడుతోంది. దానిలో భాగంగా ఆల్రెడీ శుక్రుడు జనవరి 28న వచ్చారు. సో ఫిబ్రవరి 28కి బుధుడు కూడా చతుర్థంలోకి వస్తాడు. సో ఈ విధంగా బుధ శుక్రుల యొక్క ఇతితో పాటుగా రాహువు అంటే చంద్రుడు కూడా ఉండటం. బుధుడు, శుక్రుడు జనరల్గా చతుర్థ స్థానంలో యోగిస్తారు. కాబట్టి వారం ప్రారంభం ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ రీచ్ కావచ్చు,
వాహనాల పరంగా కావచ్చు. సో గృహానికి సంబంధించి ముఖ్యంగా మీరు తీసుకునే డెసిషన్స్, వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొంతవరకు నెగోషియేషన్కి సంబంధించిన విషయాలైనా, కొంతవరకు ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు, ఫిక్స్డ్ ప్రాపర్టీస్, వెహికల్స్, వీటికి సంబంధించిన విషయాల్లో, ఇంటికి సంబంధించిన విషయాల్లో వీటి వల్ల కలుగుతూ ఉంది. సో అలాగే సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే పంచమ స్థానంలో చంద్రుడు ఉంటాం, ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉంటాం. మొన్నటి వరకు కూడా ఆయన రిట్రగ్రేషన్లో వక్రించి కుజస్తంభం జరిగి అష్టమ స్థానంలోకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి సప్తమ స్థానంలోకి రావటం, వ్యాపార పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా కావచ్చు, ఒక్క అడుగు ముందుకు పడట్లేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ ఎప్పుడైతే కుజుడు కూడా ఇంకా రిట్రగ్రేషన్లో ఈ ఫిబ్రవరి 24 వరకు కూడా, ఆయన గత నెల ఫిబ్రవరి 24 వరకు కూడా ఎప్పుడైతే రిట్రగ్రేషన్లో ఉండి ఉంటారో అసలు అది మ్యారిటల్ లైఫ్లోను, కుటుంబంలోనూ, చాలా క్లోజ్ రిలేటివ్స్లోనూ చాలా వరకు కూడా ఒక టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు కొంతవరకు మీరు అనుకున్న సంబంధం, మీరు ఇష్టపడ్డ సంబంధం చేసుకునే విషయాల్లో కూడా చాలా గొడవలు ఇలాంటివి వచ్చే ఆస్కారాలు. బట్ అట్లీస్ట్ ఈ మార్చి మాసంలో కుజుడు కొంచెం రిట్రగ్రేషన్ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల కొంత పర్వాలేదు. బట్ కుజుడు లాంటి ప్లానెట్ సప్తమ స్థానంలో ఉంటాం, అది కూడా శత్రుక్షేత్రంలో. సో కొంతవరకు మీ అంతా మీకు ఇష్టమైన వాళ్ళతో అయినా సరే కొంత ఏదో డిస్టర్బెన్స్గానే నడుస్తూ ఉంటూ ఉంటుంది. అది వ్యాపారంలో కస్టమర్తో అయినా కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఎలా అయినా. అదే బుధ గురువారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో గురుడు కూడా ఉన్నారు, రాశ్యాధిపతి. సో ఈ రాశి వారికి సంబంధించి ఏదైతే రాశ్యాధిపతి గురువుడు కూడా కొంచెం షష్టమ స్థానంలో ఉన్నాడు. సో అందరికీ తెలిసిందే. మరి చాలా వరకు కూడా ఈ షష్టమ స్థానంలో గురుడు ఉండటం వల్ల మనకి కొంతవరకు లిటిగేషన్స్, ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు ఇవి పెరగడం తప్పించి, అంటే చాలా వరకు కూడా మీకు లాంగ్ రన్గా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయటం, ట్రై చేసే విధంలో కొంతవరకు బుధ శుక్రుల యొక్క ఈ ట్రాన్సిట్ యోగిస్తుంది కాబట్టి కొంత మానసిక ప్రశాంతతగానే ఉంటుంది. సో ఎంతైనా గురుడు లాంటి గ్రహం మరి 6th హౌస్లో ఉండటం, ఎక్స్పాన్షన్ ప్లానెట్, రాశ్యాధిపతి, సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా, సో ఎందుకులే తలకాయ నొప్పి, మనం పెంచుకుంటే పెరుగుతూ వెళ్తుంది, మన చేతుల్లో ఉంటుంది అది. కాబట్టి సో ఇక్కడతో వదిలేద్దాం. సో అది అసలు మనకి సంబంధించింది కాదు ఇది, అంటే మన ఇక్కడ మన రేంజ్ కాదు, ఎందుకు అనవసరంగా అన్నట్టు దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఇటువంటి గొడవ పడదు. సో లోన్స్ కూడా, రుణానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసే ఆస్కారాలు ఉంటాయి. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో అది కూడా ఉంటుంది. ఇక వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉంది. సప్తమంలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ రుణ ప్రయత్నాలు చేసుకున్నా, మనం ఎదుటి వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా ఉన్నా, అదంతా కూడా ఇంటికి సంబంధించిన విషయాల మీదే మెయిన్ ఫోకస్ వెళ్తూ ఉంటుంది. గృహపరమైన విషయాల మీదే చివరికి వచ్చి దేని ఎఫెక్ట్ అయినా పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ధనురాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం ఒకటి కొంచెం రాశి అధిపతి బలం లేదు. దేవనాంచ ఋషినాంచ తప్పకుండా గురు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయులను ఆరాధించడం. అలాగే మార్చ్ అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఇది అకాడమిక్ ఇయర్కి ఎగ్జామినేషన్ పీరియడ్, ఎడ్యుకేషన్ మంత్ ఇది. కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా సో రాశ్యాధిపతి కొంచెం గురుడు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కొంచెం చూసుకుంటా, గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి పెంచుకుంటూ ఎక్కువ మార్కులు రావడానికి ట్రై చేయాలి జనరల్గా. సో కాబట్టి చెప్పిన రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు,
అలాగే షష్టమంలో కుజుడు. ఇక్కడ మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తుంది. సో వారం ప్రారంభం మనం చూసుకుంటే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి చూస్తే కనుక రాహు తృతీయంలో ఉన్నారు, ఆల్రెడీ శుక్రుడు తృతీయంలో ఉన్నారు, చంద్రుడు తృతీయంలోకి వస్తున్నారు. ఇక్కడ దాకా ఓకే, ముగ్గురు యోగిస్తారు. అయితే ఇక్కడ ఈ ఆల్రెడీ మనం షష్టగ్రహ కూటమి చెప్పుకున్నాం, ఈ మంత్ ఎండ్కి ఏర్పడుతూ ఉందని. సో ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి బుధుడు కూడా వచ్చారు అక్కడ. సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్, ఇండికేటింగ్ సో మచ్ ఆఫ్ షార్ట్ జర్నీస్. సో ఎక్కువ షార్ట్ జర్నీస్ అని ఉండే ఆస్కారాలు ఉన్నాయి. లక్ కోసం, అదృష్టం కోసం చాలా వరకు మీరు ఎక్కువ హార్డ్షిప్, కొంచెం కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లోనూ చాలా ఎక్కువ కష్టపడి చదవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా బస్సులో వెళ్తే సీట్ లేకపోతే నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి కొంచెం మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వెళ్ళాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సోమ మంగళవారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా కుజుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమంలో కుజుడు యోగిస్తాడు. సో మొన్నటి వరకు సప్తమంలో ఉన్న కుజుడు ఇప్పుడు షష్టమంలోకి రిట్రగ్రేడ్ అయ్యి మళ్ళీ వచ్చి వెళ్ళటం. చాలా తలకాయ నొప్పులు, మజిల్కి సంబంధించిన పెయిన్స్, కొన్నిసార్లు వాతానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్, ఇట్లాంటివి ఏవో ఉంటుంటాయి ఈ రాశి వాళ్ళకి. సో అలాగే కొన్నిసార్లు బైక్ పార్కింగ్ గురించో, వాహనాల పార్కింగ్ గురించి, ఇంటికి సంబంధించి పార్కింగ్ దగ్గర ఇంటికి సంబంధించిన వస్తువులు ఏమన్నా చిన్నపాటి రిపేర్స్ వస్తూ ఉండటము, సో ప్రాపర్టీ రిలేటెడ్గా లేకపోతే డొమెస్టికల్గా గృహపరమైన విషయాలకు సంబంధించో ఏదో ఒక చిన్నపాటి సమస్యలు ఇలాంటివి ఏదో వస్తూ ఉంటాయి. బట్ మార్చిలో అట్లీస్ట్ ఈ కుజుడి యొక్క ఫార్వర్డ్ మోషన్ ఉండటం వల్ల కొద్దో గొప్ప వీటిలన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతారు. ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా తప్పకుండా దాని నుంచి మీరు అవుట్కమ్ అవ్వటం అనేది జరుగుద్ది. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ కాబట్టి ఫైటింగ్ హౌస్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా, ముఖ్యంగా వాహనాల పరంగా చూసినా, ముఖ్యంగా ప్రాపర్టీస్ విషయంలో గెయిన్స్కి సంబంధించి కావచ్చు. సో ఎలాంటివి వచ్చినా కూడా రుణ రోగ శత్రుస్థానంలో కుజుడి యొక్క సంచారం అన్నిటి మీద, అటు హెల్త్ ఇష్యూస్ అయినా, లోన్స్ విషయమైనా ఏదైనా సరే కొంచెం మీరు దాని నుంచి ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బుధ గురువారాల్లో పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం రాశి వాళ్ళకి సంబంధించి గురుడు పంచమంలో యోగిస్తాడు. సో ఇక్కడ మనకి మార్చ్ అంటేనే ఎడ్యుకేషనల్ మంత్, మరి ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పంచమ స్థానంలో ఉన్న గురుడు వీళ్ళకి చాలా వరకు మకర రాశి వాళ్ళకి ఇక్కడ మంచి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే మకర రాశికి ఈ యొక్క గురుడి యొక్క పంచమ స్థానంలో ఉన్నారో అట్లీస్ట్ తప్పకుండా పాస్ గ్యారంటీ, అంటే ఎవరికి అసలు మావాడు ఏం చదవడు, ఏం రాస్తాడో ఏంటో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి బాగా చదువుతాడు మావాడు అనుకున్న వాళ్ళకి ఇంకా మంచి మార్కులే వస్తాయి. సో కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా చక్కగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం తిరుగుడు అవి తగ్గించుకొని, కమ్యూనికేషన్ ఎక్కువ తగ్గించుకొని, సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే పిల్లలకి ఇంకా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయాలైనా, లవ్ లైఫ్ పరమైన విషయాలైనా, సంతానపరమైన విషయాల్లో కూడా ఇక్కడి నుంచి కొంచెం ప్రోగ్రెస్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఆఫీస్లో సంబంధించి ఏదైనా సరే క్రియేటివ్ వర్క్ చేస్తున్నా కూడా దానికి సంబంధించి చక్కగా ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో కాకపోతే ఇక్కడ ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు అవి జనరల్గా ఉంటూ ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎండింగ్లో. ఇది ఒకటి చూసుకోండి. తర్వాత వారాంతానికి చూస్తే చంద్రుడి షష్టమ స్థానం సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, ఇద్దరు యోగిస్తారు కాబట్టి కొన్ని ట్రబుల్స్ వారాంతానికి రావటం తప్పకుండా వాటిని మీ యొక్క అగ్రెసివ్నెస్తో, మీ యొక్క మొండితనంతో వాటిని మీరు ఓవర్కమ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న రవి మాత్రం ఎక్కువ మోర్ ఎఫెక్ట్గా ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న రవి వల్ల ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ అండ్ హెల్త్ మ్యాటర్స్లో కొంచెం ఎఫెక్ట్ వస్తూ ఉంది. జపాకుసుమ సంకాసం, రవిని అవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ రవికి దానం ఇవ్వటం,
శివాలయ దర్శనం చేసుకోవటం ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ వారం, ఏదైతే మనం షష్టగ్రహ కూటమి జరుగుతుందని చెప్పుకున్నామో మార్చిలో ఈ మంత్ ఎండ్కి, సో ఇప్పుడు శుక్రుడు వచ్చారు, తర్వాత బుధుడు కూడా ఫిబ్రవరి 28 నుంచి ఎంటర్ అయ్యారు. సో ఇలా నెమ్మదిగా ఫైనాన్షియల్ ఫోకస్ మీద, ఫైనాన్షియల్ పరమైన ఆర్థిక పరమైన విషయాల మీద మీ ఫోకస్ అనేది ఎక్కువగా ఇక్కడ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఈ బుధుడి యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారంలో ఏదైతే ఉందో ఇక్కడ స్పీచ్ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళకి శుక్రుని యొక్క సంచారం కూడా ఇక్కడ ఉండటం వల్ల కొంతవరకు చాలా వరకు కూడా స్పీచ్ రిలేటెడ్గా ఏ ఉద్యోగం చేసినా కూడా వీళ్ళకి బాగా పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ శుక్రులు ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా యోగిస్తారు కాబట్టి చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి ఉంటాం. ఇక్కడ మనీ సోర్సెస్కి సంబంధించి పెంచుకునే విషయాల మీద ఎక్కువ ఆలోచనలు అనేవి చేసే ఆస్కారాలు ఈ వారం మనకి ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అలాగే సోమ మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ఈ రాశికి చంద్రుని యొక్క చంద్రుడి తృతీయంలో యోగిస్తారు. సో కానీ కుజుడు మాత్రం అక్కడ పంచమ స్థానంలో ఉన్నారు, ఆ రాశి అధిపతి. సో ఇక్కడ చూసినప్పుడు ఈ మెయిన్గా కుజుడు కూడా కుజస్తంభం జరిగి 6th వెళ్ళి మళ్ళీ రిట్రోగ్రేడ్ అయి 5th హౌస్లోకి రావటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతాన పరంగా రీత్యా కావచ్చు, అనేకమైన డిఫికల్టీస్, కొన్ని స్ట్రక్కింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా సంతానపరమైన విషయాల్లో అయినా మీరు ఫేస్ చేసిన ఆస్కారాలు, అండ్ లవ్ లైఫ్ పరమైన విషయాల్లో కూడా కొన్ని గొడవలు. అట్లీస్ట్ ఇప్పుడు కుజుడి యొక్క రిట్రోగ్రేషన్ కంప్లీట్ అయిన ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల యాక్చువల్గా సోమ మంగళవారాల్లో ఒక పని గురించి మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, దాని మీద ఎక్కువ కష్టపడడం, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో అలాగే కానీ కుజుడి యొక్క ఈ సంచారం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఈ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో పిల్లలకు కూడా వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి రావడం కావచ్చు. సో మీరెంత కష్టపడ్డా ఫలితం గురించి వచ్చే అవుట్పుట్ మాత్రం కొంచెం అలాగే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. మార్చ్ అంటేనే ఎడ్యుకేషనల్ మంత్ ఇక్కడ యాక్చువల్గా పిల్లలకి సంబంధించి. బట్ ఇక్కడ పిల్లల్ని చాలా మనం నెగ్లెక్ట్ చేసామన్న ఫీలింగ్ ఒకటి ఉండటం, వీళ్ళని కొంచెం ఎలా అయినా సరే డిసిప్లైన్డ్గా పెట్టి చదివించాలన్న ఒక హార్ష్ యాంగిల్ అనేది మీలో ఉండటం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. సో అలాగే బుధ గురువారాల్లో ఇక్కడ చూస్తే కనుక చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది మనకి. అలాగే గురువుగారు కూడా ఇక్కడ అర్ధాష్టమంలో గురువుగారి యొక్క ట్రాన్సిట్ ఇంటికి సంబంధించిన విషయాల్లో, కొంత డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో ఇక్కడ కొన్ని స్థాన చలనాలు, సో ఇంటికి సంబంధించిన ఇన్కన్వీనియన్స్ ఇవి ఎక్కువగా మీకు గతంలో ఎదురవటం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మొత్తం ఇక్కడ మెయిన్గా జాబ్ చేసే చోట కూడా సరైన ప్లేస్మెంట్లో ప్రతి చోట కూడా అక్కడ మనకి ఎక్కువ మానసికంగా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండటం, ఇక్కడ ఉంటామా ఉండమా ఈ ప్లేస్లో అని ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది. అంటే గురువు గారు కూడా ఇప్పుడు ఆయన రిట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యి వక్రచాగం అయ్యి చతుర్థ స్థానంలో డైరెక్ట్ మోషన్లో ఉన్నారు. కాబట్టి గృహపరమైన విషయాల్లో కొంతవరకు అంటే పర్మనెంట్గా ఉండే స్థానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి పెట్టుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వాటి మీదే మీకు ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్ అనేది కూడా కలిగే ఆస్కారాలు, వాహనాల పరంగా కానీ, ప్రాపర్టీస్ రీత్యా కానీ, గృహపరమైన విషయాలు కానీ కలిగే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇంకా కుజుడు కూడా పంచమంలో ఉన్నాడు. చంద్రుడు కానీ కుజుడు కానీ ఇద్దరు కూడా పంచమ స్థానంలో యోగించే ఆస్కారాలు తక్కువే.
సో కాబట్టి వారాంతానికి శుక్ర శనివారాల్లో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక 7-8 తారీఖులు అవుతున్నట్టున్నాయి. ఆ టైంలో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా చక్కగా చదువుకుని చక్కగా రాయటం అనేది నేర్చుకోవటం. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా పెద్దగా అంత ప్రతిఫలం వచ్చే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే లవ్ లైఫ్ విషయంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళ మీదే మీరు ఎక్కువ కోప్పడే ఆస్కారాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయి రాశి వాళ్ళకి సంబంధించి. మెయిన్గా పెద్ద పెద్ద దోషాలు అంటే ఒక్క సప్తమంలో అక్కడ మెయిన్ ఏంటంటే సప్తమం మీద రవిశనుల యొక్క దృష్టి ఏదైతే ఉందో ఇది కొంత వ్యాపారానికి కానీ మ్యారిటల్ లైఫ్కి కానీ మీ క్లోజ్ రిలేషన్స్ కానీ ఎక్కువ ఇంపాక్ట్ అనేది కలిగిస్తూ ఉంది. కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవటం, దదిశంక తుషార్ ఇక్కడ రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, అలాగే మెయిన్గా పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభం 1, 2, 3, 4 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు చంద్రబలం ఈ రాశికి అనుకూలంగా ఉంది. మీన రాశి వారికి ఏదైతే షష్టగ్రహ కూటమి మనం చెప్పుకుంటూ ఉన్నామో మొదటి నుంచి, సో ఈ మంత్ ఎండ్కి ఏర్పడటం. సో ఈ రాశికి ఆల్రెడీ శుక్రుడు వచ్చున్నారు అక్కడికి ఉచ్చ స్థితిలోకి. మళ్ళీ బుధుడు కూడా ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి రావటం, చంద్రుడు కూడా రాశి నుంచి స్టార్ట్ అవటం. అంటే మొత్తానికి 4 గ్రహాలు ఎలా నేను ఇప్పటికే. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ప్రారంభం చంద్రుని రాశి సంచారం ముఖ్యంగా చాలా వరకు కూడా ఎన్నో ఆలోచనలు, ఏంటో ఆలోచనలకు అంత ఉండదు, దేని గురించి ఆలోచిస్తామో తెలియదు, పోయి ఆలోచించడం వల్ల దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటే అది కూడా తెలియదు. అలాంటి కండిషన్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి చంద్ర బుధ రాహుల యొక్క కలయిక వల్ల. సో ఇక్కడ మెయిన్గా సోమ మంగళవారాలు కూడా ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే కనుక ద్వితీయంలో చంద్రుడు యోగించుడు, ఆ రాశాధిపతి కుజుడు చూస్తే చతుర్థంలో ఉన్నాడు. మొన్నటి వరకు నీచులోకి వెళ్ళి వక్రించి కుజస్తంభం జరిగి మళ్ళీ చతుర్థంలోకి రావడం కుజుడు యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మనం చూస్తే. కుటుంబపరమైన విషయాలు ముఖ్యంగా ఈ వారం వీళ్ళని ఎక్కువ ఎమోషనల్ అగ్రెసివ్నెస్కి గురి చేసే ఆస్కారాలు ఉంటాయి. కుటుంబపరంగా ఏర్పడిన కొన్ని సిచ్యువేషన్స్ ఒక్కళ్ళనే హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుందనే విధంగా కానీ. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే ద్వితీయాధిపతి అయిన ఈ కుజుడు కూడా ముఖ్యంగా చతుర్థ స్థాన సంచారంలో కుజుడి యొక్క సంచారం, ఇక్కడ ద్వితీయంలో చంద్రుడు ఉండటం, 2 కుటుంబ స్థానాలు ఉండటం, ద్వితీయం చతుర్థం 2 కూడా. సో కాబట్టి 2 కూడా ఇక్కడ చూసినప్పుడు అట్లీస్ట్ కుజుడి మొన్నటి వరకు వక్రించి ఉండటం, ఫిబ్రవరి 24, 25 వరకు కూడా, అక్టోబర్ 21 మొదలు ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి అంతా కూడా వక్రించి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వాహనాలు చెడిపోవటం కావచ్చు. అర్ధాష్టమం ఇక్కడ మెయిన్గా ఒక రకమైన ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఈ ఇంట్లో వాళ్ళ మీదే మనం ఎగరటం, ఇంట్లో వాళ్ళ మీదే మనం కొంచెం ఆవేశం చూపించడం ఇలాంటి పరిస్థితులు. సో బట్ కంపారిటివ్లీ ప్రీవియస్ కంటే గత 2 నెలల కంటే తగ్గుతుంది. కానీ కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది మాత్రం కొంత టఫ్నెస్ అనేది గృహపరమైన విషయాల్లో మనకు క్రియేట్ చేస్తూ ఉంటుంది, మానసిక ప్రశాంతతకి సంబంధించి అగ్రెసివ్ ఎమోషన్ని. అలాగే బుధ, గురువారాల్లో చంద్రుడి తృతీయ స్థాన సంచారం. ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి తృతీయంలో రాశ్యాధిపతి ఉన్నాడు. మొన్నటి వరకు ఈయన కూడా వక్రించి ఉన్నాడు. సో కాబట్టి జీవితంలో నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదురా నాయన అన్నట్టుగా రోజులు నడుస్తూ ఉంటాం. అట్లీస్ట్ ఇప్పుడు ఆయన కూడా వక్రత్యాగం చేయటం వల్ల సో ఎక్కువ కష్టపడాల్సి రావడం మీన రాశి వాళ్ళు. ఎందుకంటే ఒక పక్క ఏలినాడు చిన్నవడం, ఇంకో పక్క రాశిలో ఎన్ని గ్రహాలు ఉంటాం, క్రమక్రమంగా నెమ్మదిగా ఒత్తిడి వీళ్ళ మీద ఎక్కువగా పెరిగిపోతున్నట్టు అనిపించే భావన అనేది కలుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఇక తప్పదు, సెల్ఫ్ ఎఫర్ట్, ఇక మనమే రంగంలో దిగి మనమే చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ తృతీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చాలా వరకు మీకు ఏర్పడ్డ షార్ట్ జర్నీస్ కావచ్చు, సమ్ సడన్ ట్రావెల్స్ కావచ్చు, ఇలాంటి స్ట్రెయిన్ కొంచెం తగ్గటం వల్ల కొంచెం వరకు మీకు కొంచెం బెటర్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి.
బట్ ఇక్కడ చదువుకునే పిల్లల విషయంలో కూడా మనం చూసినట్టయితే రాశ్యాధిపతి తృతీయంలో ఉన్నాడు. వితౌట్ యువర్ ఎఫర్ట్స్, వితౌట్ మీ యొక్క ఎఫర్ట్ లేనిదే ఎడ్యుకేషన్లో కూడా మంచి సీటు లేకపోతే మీరు అనుకున్న మార్క్స్ ఇవి రావాలంటే కొంచెం మీ ఎఫర్ట్స్ అనేది చాలా అవసరం. సో కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే మేన రాశి వాళ్ళకి వాళ్ళ కష్టమే వాళ్ళకి శ్రీరామ రక్ష అంతే. కాబట్టి మీరు ఎంత కష్టపడి చదువుకుంటే దానికి తగ్గట్టు ఎంత కష్టపడి చదువుకుంటే ఉపచయ స్థానంలో ఉన్న గ్రహం డైరెక్ట్ ఆస్పెక్ట్ 9000 వస్తుంది. గ్రోత్ అనేది మీ కష్టం. మీరు ఎంత బాగా చదువుకుంటే ఎంత కష్టపడి చదువుకుంటే అంత మంచి మార్కులు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఇక్కడ కనిపిస్తుంది మనకి. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇందా చెప్పుకున్నట్టు ఇక శుక్ర శనివారాల్లో డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కావచ్చు, కుటుంబపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంత ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మనకి ఒక రకమైన ఆవేశాన్ని, అగ్రెసివ్నెస్ని, ఫ్రస్ట్రేషన్ని, ప్రాపర్టీస్ అండ్ గృహపరమైన విషయాలు, వాహనాలకు సంబంధించి కానీ తెప్పియచ్చు. ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో ఈ రాశికి సంబంధించి మెయిన్గా మరి నవగ్రహాలకి చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకొని శివాలయం దర్శించుకోవడం మంచిది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసుకోవడం, శివాలయాన్ని దర్శించడం. సో అటు ఈ పని చేసుకుంటే ఇంకా ఈ రాశి వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేవి మీన రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అన్ని రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.